everyone, welcome to SB Study Circle. See the question. Ram sold one book at 20% profit and a pen at 70% loss. The cost price of the book and pen were equal. What was cost price if he incurred a loss of 200 rupees in whole deal? సో ఇదేంటి మనకు దీన్ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఫైనల్గా వాళ్ళు కనుక్కోమనేది ఏంటి మనకు వాట్ వాస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే కదా. సో ఆప్షన్లో మనకు ఉన్నవి ఏంటి కాస్ట్ ప్రైజే కదా. సో ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకుంటాను సిపి 400 అనుకుంటాను. అయితే ఫస్ట్ ఏమంటున్నారు రామ్ సోల్డ్ వన్ బుక్, ఒక బుక్ గురించి అండ్ పెన్ గురించి మాట్లాడుతున్నారు. సో బుక్ ఏంటి 20% ప్రాఫిట్కి అమ్మాడంట. సో 400లో 20% ఎంత 80 రూపీసే కదా. సో 10% 40 అండ్ 20% అంటే ఇంటూ 2 80 ఇలానే కదా పర్సెంటేజ్ చేసేది. సో 20% మనకి 80 అయినప్పుడు ప్రాఫిట్ కదా, అయితే 400 ప్లస్ 80 480కి అమ్ముతున్నాడు ఇక్కడ ఎస్పీ. దెన్ పెన్ ఏంటి 70% లాస్ అంట. దీంట్లో 70% ఎంత 280 లాస్ అంటే 120నే కదా. 400లో 280 తీసేస్తే 120నే కదా. సో 120 లాస్ అయినట్టు మనకు 70%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్ అండ్ పెన్ వర్ ఈక్వల్. సో కాస్ట్ ప్రైస్ ఏదైతే బుక్కి అండ్ పెన్కి కూడా మనకు 400 అవుతుంది. రెండింటికి కూడా కాస్ట్ ప్రైస్ మనకు 400 అని చెప్తున్నారు. సో వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఇఫ్ he incurred a loss of 200 rupees in whole deal. సో టోటల్ డీల్లో 200 రూపీస్ లాస్ రావాలి అంటే మన కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నారు. సో ఈ కాస్ట్ ప్రైస్ హోల్ డీల్ అంటే నేను రెండింటిని యాడ్ చేస్తాను. సో ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అయినట్టు మనకు 400 ప్లస్ 400 800 కదా అయినట్టు. సో 800లో మనకు 200 లాస్ రావాలి. 200 లాస్ రావాలి అంటే మనము ఇక్కడేంటి టోటల్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నప్పుడు టోటల్ ఎస్పీ కూడా తీసుకోవాల్సిందే కదా, సెల్లింగ్ ప్రైస్ కూడా తీసుకోవాల్సిందే కదా. 480 ప్లస్ 120 ఎంత మనకు 600. సో ఇక్కడ 600ని ఈ కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మనం సిపి ఎంత అమ్ముతున్నాము 600కి అమ్ముతున్నామంటే మనకి ఎంత లాస్ వచ్చినట్టు 200 కదా. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఇక్కడ 200 డిఫరెన్స్ అనేది రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ట్రై చేయాలి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ, బాయ్.